హలో, నేను మిసిఎస్ రావు. దావోస్లో గురు శిష్యులుగా పేరున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఇండియన్ పివిలియన్లో కనిపిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత గురు శిష్యులు ముఖ్యమంత్రులుగా అయినటువంటి సందర్భం ఇది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన శిష్యుడిగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే తాను శిష్యుని కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. తాను చంద్రబాబు నాయుడు గారికి సమకాలీకుడు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, తాను తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళవే, ఎవరి పరిపాలన వాళ్ళదే, ఎవరి సమాజం వాళ్ళదే అని చెప్పి ఆయన విడమర్చి చెప్తూ ఉన్నారు. ఆ కోణం నుంచి చూసినప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోటీ పడి దావోస్ సదస్సులో పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి భారీగా పెట్టుబడులను సేకరించడానికి ఇద్దరు పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఒకళ్ళు హెలికాప్టర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మరొకళ్ళు రాకెట్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అంటే భూమి ఆకాశం, భూమి మీద ఉండేటువంటి వాటి మీద పెట్టుబడులు పెట్టడానికి తయారీ రంగాన్ని కానీ లేదా గ్రీన్ హైడ్రోజన్ కానీ లేదా గ్రీన్ ఎనర్జీ కానీ వీటి మీద పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షిస్తున్నారు. వీటితో పాటు స్పేస్ వైపు చూస్తున్నారు ఇద్దరు. ఎందుకంటే ఇద్దరిది కూడా ఒకే ఆలోచన, ప్రోగ్రెసివ్ మైండ్ ఇద్దరిది కూడా. తెలుగుదేశం పార్టీ క్లాసులో పెరిగినటువంటి స్టూడెంట్ చంద్రబాబు గారి శిక్షణలో పెరిగినటువంటి స్టూడెంట్ రేవంత్ రెడ్డి గారు. అందుకే వాళ్ళు ప్రోగ్రెసివ్ మైండ్ తోటి ఉన్నారు. అందుకే ఇద్దరు స్పేస్ వైపు చూస్తున్నారు. అసలు ఇలా కాదు, ఆ అభివృద్ధి అనేది స్పేస్లో ఉంది, అంతరిక్షంలో ఉంది. మనం అంతరిక్షం వైపు చూడాలి, అంతరిక్షంలో పెట్టుబడులు పెట్టించాలి, లేదంటే అంతరిక్షానికి వెళ్ళేటువంటి సాధనాల కోసం పెట్టుబడులు పెట్టించాలి అనేటువంటి యాంగిల్లో వాళ్ళిద్దరూ ఆలోచిస్తున్నారు. అందుకే దావోస్ని ఆ దిశగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎయిర్ బస్ కంపెనీని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కంపెనీ ద్వారా హెలికాప్టర్ 125 అనే దాన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ హెలికాప్టర్ 125 అనేది చాలా ఫేమస్. ఇంక్లూడింగ్ ఇండియా, అన్ని దేశాలు కూడా హెలికాప్టర్లను కొనుగోలు చేస్తూ ఉంటారు ఎయిర్ బస్ నుంచి. ఆ ఎయిర్ బస్ ఫ్రాన్స్ సంబంధించినటువంటి కంపెనీ అది. ఆ ఫ్రాన్స్ కంపెనీని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించాలి, ఆంధ్రప్రదేశ్లో హెలికాప్టర్ తయారీ అనేది ఉండాలి అనేది ఒక లక్ష్యం చంద్రబాబు గారిది. అందుకే ఎయిర్ బస్ ప్రతినిధులతోటి ఆయన చర్చలు జరుపుతున్నారు దావోస్లో. ఇప్పటి వరకు కూడా ఇంకా ఫైనల్ కాలేదు. ఎందుకనంటే దాని మీద 4 రాష్ట్రాలు పోటీ పడుతుంది. 1 కర్ణాటక, 2 ఉత్తరప్రదేశ్, 3 గుజరాత్, 4 ఆంధ్రప్రదేశ్. ఈ 4 రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. మరి ఈ ఎయిర్ బస్ అనేటువంటి హెలికాప్టర్ల తయారీ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి కనుక వస్తే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో అతి పెద్ద పెట్టుబడిగా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంటుంది సీఎం హోదాలో. మరి అంత పెద్ద కంపెనీ వస్తుంది, H125 అనేటువంటిది వస్తుంది, హెలికాప్టర్లన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని ఆంధ్రప్రదేశ్లో వస్తాయి, రాబోతున్నాయి అనేది 2 రోజులుగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా టెంటేటివ్గా ఓకే ఒప్పందాలు కాలేదు కానీ, సంతకాలు కాలేదు కానీ ఖచ్చితంగా ఆ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి బాగా హోప్స్ పెట్టుకున్నారు. ఎయిర్ బస్ అనేటువంటిది ఫ్రాన్స్కి సంబంధించినటువంటి కంపెనీ. రాబోయేటువంటి రోజుల్లో హెలికాప్టర్ల వినియోగం పెరుగుతుందనేది చంద్రబాబు గారి యొక్క విజన్. ఆయన విజన్కు అనుగుణంగా హెలికాప్టర్ల తయారీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అనేది. ఆ ఎయిర్ బస్ H125 అనేది కనీసం 6గురిని మోసుకెళ్ళి వెళ్ళేటువంటిది ఆ హెలికాప్టర్. అలాగే 268 కిలోమీటర్ల స్పీడ్ తోటి వెళ్తుంది అది. సో ఇంత క్వాలిటీ ఉన్నటువంటి H125 అనేది ఎయిర్ బస్ తయారు చేస్తుంది. వాటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలనేది. ఇప్పటికే అనంతపురంలో కియా మోటార్స్ని పెట్టించారు చంద్రబాబు గారు 2014 నుంచి 19 మధ్యలో సీఎంగా ఉన్నప్పుడు. పెద్ద ఎత్తున ఆ ప్లాంట్ అక్కడ కార్లను తయారు చేస్తుంది. దాని నుంచి రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున వస్తుంది. అలాగే ఇప్పుడు అనంతపురంలో సేమ్ H25 హెలికాప్టర్ ఫ్యాక్టరీని పెట్టించాలి అనే దాని మీద ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. బహుశా దావోస్ వేదిక మీదనే ఈ ఒప్పందం కుదిరేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం సాధించారని చెప్పి ప్రశ్న వస్తుంది. కారణం ఏంటంటే గురు శిష్యులు కాబట్టి. అందుకే
గురువు కన్నా ఒక అడుగు ముందుకు వేసి ఆయన రాకెట్కి సంబంధించినటువంటి దాన్ని సంబంధించినటువంటి తయారీకి సంబంధించినటువంటి దాన్ని రిపేర్ చేసేటువంటి స్కై రూట్ అనేటువంటి కంపెనీ తోటి తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఒప్పందాలు చేసుకొని ఎంఓయూ కుదుర్చుకొని సంతకాలు కూడా చేసేసుకుంది. అంటే రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేట్ ర్యాకెట్ తయారీకి హబ్ కాబోతుంది తెలంగాణ, అందులో హైదరాబాద్. రాకెట్ తయారీ, అక్కడేమో హెలికాప్టర్ తయారీ చంద్రబాబు గారు, గురువుని మించి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా అసలు ప్రైవేట్ ర్యాకెట్ని తయారు చేసేదానికే ఆ తయారు చేసేటువంటి స్కై రూట్ అనేటువంటి కంపెనీతోటి ఒప్పందాలు కుదుర్చుకుని పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని కారణంగా ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ప్రైవేట్ ర్యాకెట్ తయారీతో పాటు ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ యూనిట్ కూడా తెలంగాణలో పెట్టబోతున్నారు. ఈ స్కై సర్క్యూట్ అనేది దావోస్లో ఆ మేరకు వాళ్ళు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఇక్కడ స్కై రూట్ కంపెనీ భాగస్వామ్యం అంతరిక్షం పైన వ్యూహాత్మకంగా ఇది ప్రయోగాలు చేయబోతుంది. హైదరాబాద్ ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు రాబోయేటువంటి రోజుల్లో ఇది కేంద్ర బిందువు కాబోతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఒకవైపు ఏపీ బ్రాండ్ అనేటువంటి నేమ్ తోటి చంద్రబాబు గారు దావోస్లో అడుగుపెట్టారు. ఇంకొక వైపు ఏమో రైజింగ్ తెలంగాణ అనేటువంటి నినాదంతో రేవంత్ రెడ్డి గారు దావోస్లో అడుగుపెట్టారు. వాళ్ళిద్దరూ స్పేస్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు, ఆకాశ మార్గం మీద కాన్సన్ట్రేషన్ చేశారు. దానికి కారణం ఏంటంటే పారిశ్రామికవేత్తలు ఎప్పుడైనా సరే పెట్టుబడిదారులు ఎయిర్ ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడి ఉంటారు. ఎయిర్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో చూసుకొని ఈ పారిశ్రామికవేత్తలు ఆయా దేశాల్లో వాలిపోతూ ఉంటారు. అందుకే ఆకాశ మార్గం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. జనరల్గా ట్రాన్స్పోర్టు మనకి రైల్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అలాగే సీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అలాగే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. సో ఈ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికి. అందుకే ఫ్రీక్వెన్సీని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఫ్రీక్వెన్సీ చాలా హైగా ఉంది, అందుకే అక్కడ పెట్టుబడిదారులు ఎక్కువ వస్తుంటారు తెలంగాణకి. అదే గన్నవరం కానీ, తిరుపతి కానీ, లేదంటే విశాఖపట్నం కానీ, లేదంటే 2026లో ప్రారంభం అవుతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్లో కానీ ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంది. అందుకే పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని కాస్త స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బ్లాంక్ చెక్ ఇచ్చేస్తున్నా, మీరు వచ్చేసేయండి, పెట్టుబడులు పెట్టండి, ఉపాధి అవకాశాలు కల్పించండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే స్పేస్ మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేసి గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్తో పాటు ఆయన రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు హైదరాబాద్లో ఐఎస్బి ఉంది, అలాగే ఐబిఎస్ ఉంది. ఇలాంటి వాటికి పోటీగా అక్కడ కూడా బిజినెస్ లీడర్స్ని తయారు చేయడానికి యూనివర్సిటీలను కూడా ఆహ్వానిస్తున్నారు. లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచడానికి ఆయన ఐబిఎస్ లాంటి, ఐఎస్బి లాంటి వాటిని ఆహ్వానిస్తూ ఉన్నారు. సో సమగ్రంగా ఆంధ్రప్రదేశ్ని 2047 దిశగా తీసుకెళ్ళడానికి, తెలంగాణతో పోటీ పడటానికి అనువైనటువంటి ఒప్పందాలు చేసుకునే దానికి చంద్రబాబు గారు సిద్ధమై ఆ మేరకు ప్రయత్నం చేస్తూ ఉంటే, రేవంత్ రెడ్డి గారు ఏకంగా రాకెట్ ప్రైవేట్గా తయారు చేసేటువంటి కంపెనీతోటి ఒప్పందాలు కుదుర్చుకొని రైజింగ్ తెలంగాణ అనేటువంటి ముద్ర ఆయన దావోస్లో వేశారు అని చెప్పుకోవచ్చు. మరి గురు శిష్యులుగా వీళ్ళిద్దరికీ పేరుంది, ఎవరు అవుననుకున్నా కాదన్నా, మరి ఎవరు ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చిన అవకాశం ఉంది అనే దాని మీద